ఈ రోజు మీ ఎదుట నేను నిలబడక ముందే, నేను స్నానం చేయకముందే, నేను బ్రష్ చేయకముందే, మీ ఎదుట కనబడక ముందే, నా భార్య బిడ్డలకు నేను కనబడక ముందే, నేను కూడా ప్రార్థనా బలిపీఠం కట్టి మీ ఎదుట నేను నిలబడుతున్నాను. అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? మిమ్మల్ని తృప్తిపరచడం నా వలన కాదు, మిమ్మల్ని నిద్రపోనీకుండా నిలబెట్టడం నా వలన కాదు, మీ హృదయముతో నేను మాట్లాడటం నా వలన కాదు, మిమ్మల్ని స్వస్థతపరచడం నా వలన కాదు, మిమ్మల్ని ప్రోత్సహించడం నా వలన కాదు. బలిపీఠం కట్టిన చోటను గొప్ప కార్యాలను చూస్తా. ఆర్ యు రెడీ? ఎస్. పాటలు పాడక ముందు వ్యక్తిగతంగా ఏ కంటాలి? ప్రార్థన బలిపీఠం కట్టాలి. ఆర్ యు రెడీ? మ్యూజిక్ వాయించక ముందు ఎక్కడికి వచ్చి కిక్ 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 అంటాం కాదు. ఏం చేయాలి? ప్రార్థన బలిపీఠం. నువ్వు కెమెరా ఆన్ చేయక ముందు, పిఏ సిస్టమ్ ఆన్ చేయక ముందు, ఇక్కడ ఏం చేయక ముందు ప్రార్థన బలిపీఠం కట్టాలి. ఈ రోజు నువ్వు కార్యం చేయాలయ్యా, ఈ రోజు నువ్వు నిలబడాలయ్యా. నీ ఆశను చూసిన ఆ దేవుడు బలిపీఠం మీద అగ్ని దించుతాడు. ఆర్ యు రెడీ? పార్కింగ్ చేస్తున్నావు, రెడ్ కోట్ టీంలో ఉన్నావు, సఫారీ టీంలో ఉన్నావు, స్టాఫ్లో నువ్వు ఉన్నావు, ప్రార్థన బలిపీఠం కట్టాలి. నీ ప్రారంభం ముందల ఏం కట్టాలి? ప్రార్థన బలిపీఠం కట్టాలి. ప్రార్థన బలిపీఠం కట్టి నువ్వు ఏ పనన్నా చేయి, అపజయం ఎదుర్కొన్నా నువ్వు భయపడక్కర్లా. నా దేవుడు ఆ చెడుని మంచిగా మార్చగలిగిన వాడు. ఆర్ యు రెడీ?